జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎంత యాంటీ హిందూ స్టాండ్స్ తీసుకుంటారు అంటే విపరీతంగా ట్రోల్ చేస్తారు. అంటే హిందూ ఆచారాలను కానీ, లేకపోతే హిందూ వ్యవహారాలను కానీ, లేకపోతే వాటిని ఆచరించే వాళ్ళ మీద విపరీతమైనటువంటి ట్రోల్స్ చేస్తారు. ఎస్పెషల్లీ నిన్న పవన్ కళ్యాణ్ గారు, ఆయన భార్య అనా లెజ్నోవా గారు అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, అకిరణందన్ వీళ్ళందరూ వెళ్ళారు, కుంభమేళాలో స్నానం చేశారు, వచ్చారు. సో అయితే వైసీపీకి చెందినటువంటి ఈ లక్ష్మణరావు అనేటువంటి లుచ్చగడు ఏం వాగుతాడు అంటే, అన్నా లెజ్నోవా గారిని బలవంతంగా తీసుకెళ్లారు. అక్కడ బలవంతంగా తీసుకెళ్ళి అక్కడ పిండ ప్రదానం చేస్తున్నారా, ఇంకొకటి చేస్తున్నారా ఎవరికి తెలుసు, పిండాలు పెట్టడానికి వెళ్ళారా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈడంత లుచ్చనాగుడు కంటే గతంలో కూడా తిరుపతి లడ్డు విషయంలో ఇదే విధంగా వాగాడు. వాగితే మా జనసేన అధికార ప్రతినిధి కీర్తన గారు అడిగారు, మీరు ఎప్పుడన్నా తిరుపతి లడ్డు టేస్ట్ చేశారా, ఈ మధ్యకాలంలో తిరుపతి ఎప్పుడన్నా వచ్చి తిరుపతి లడ్డు టేస్ట్ చేశారంటే, నేను ప్యూర్ క్రిస్టియన్ అండి, నాకేమీ తెలియదండి. నీకేమీ తెలియనప్పుడు ఎందుకు వాగారో ఎర్రి నా కొడక. తిరుపతి లడ్డు టేస్ట్ ఎట్లా ఉంటుందో నీకెలా తెలుస్తుందిరా, ఎప్పుడు తిననోడివి. అలాగే హిందూ వ్యవహారాలు, హిందూ ఆచారాలు అంటే తెలియనటువంటి నువ్వు అసలు ఈ కుంభమేళ స్నానాల గురించి నువ్వు ఎలా మాట్లాడతా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అసలు? అంటే అంత హేట్